నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రధాన సమస్య పొట్టేపాలెం కలుజు. దీని గురించి పొట్టేపాలెం కలుజు గురించి దశాబ్దాలుగా వినడమే కానీ చేసిన దాఖలాలు ఇప్పుడు కూడా లేవు. అయితే గత ప్రభుత్వంలో చాలా ప్రయత్నాలు చేసినాం. శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగలేదు. పార్టీ నుంచి మారిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా పొట్టేపాలెం కలుజు మీద ఒక ఉద్యమం కూడా చేయడం జరిగింది. అయినా ఈ పొట్టేపాలెం కలుజు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఈ వర్క్ని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిని శాంక్షన్ చేయించి దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. పొట్టేపాలెం కలుజు మీద వర్క్ పూర్తయ్యే సమయం వచ్చింది. పూర్తిగా 90% కూడా వర్క్ కంప్లీట్ అయింది. ఈ నెల 31వ తారీఖుకి బ్రిడ్జికి సంబంధించిన పనులను కూడా పూర్తవుతాయి. ఒక్కసారి బ్రిడ్జి మీద పూర్తిగా టాప్ లేయర్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత మినిమం 14 days క్యూరింగ్ టైం అవసరం ఉంది. ఆ 14 days 15 days లోపల ఏదైతే అప్రోచ్ రోడ్లు పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జితో పాటు టువర్డ్స్ నెల్లూరు 170 మీటర్ల అప్రోచ్ రోడ్డు, టువర్డ్స్ జొన్నవాడ సైడు 130 మీటర్ల అప్రోచ్ రోడ్డు, ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొట్టేపాలెం కలుజుతో పాటు ఈ బ్రిడ్జితో పాటు అప్రోచ్ రోడ్లు కూడా సెప్టెంబర్ 15-20 మధ్య పూర్తి చేసి ఖచ్చితంగా పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి సెప్టెంబర్ 20 నుంచి 24 లోపల ప్రారంభోత్సవం చేసుకోవడం ప్రజల చేతుల మీదుగా జరుగుతుందని మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ రహదారి అనేది ఏదో ఒక నెల్లూరు రూరల్కి సంబంధించి కాదు, నెల్లూరు రూరల్లో ఉన్న దాదాపు 16 గ్రామాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఆల్టర్నేటివ్ రోడ్డు బాంబే రోడ్డుకి ఇటు ఆత్మకూరు కానీ, కోవూరు కానీ, సర్వేపల్లి కానీ, బద్వేలు కానీ పోయేదానికి ఆల్టర్నేటివ్ రూట్ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎంతమంది బైకులు పడిపోయినాయో, ఎన్ని సెల్లు పోయినాయో కూడా మీకు అందరికి కూడా తెలుసు, మీడియా మిత్రులందరికి కూడా. అందుకే ప్రత్యేకంగా చొరవ తీసుకొని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుండగానే మాట్లాడి అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి, ఏదో శాంక్షన్ చేశామా శంకుస్థాపన చేశామా విధానం కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా ఒకటి శంకుస్థాపన చేశామంటే పూర్తి చేస్తామనే ఇప్పుడు దాకా ఎలా చేస్తున్నామో అదేవిధంగా పొట్టేపాలెం కలుజు కూడా వచ్చే నెలలో 20 నుంచి 25 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ